ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు అధికారుల తీరు మారడం లేదు. రోజు ఎక్కడో ఒక దగ్గర అవినీతికి పాల్పడుతూ పట్టుబడుతున్నారు. తాజాగా కాకినాడలో లంచం తీసుకుంటూ ఉండగా జీఎంను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జీఎంటీ మురళీని కలిశారు. ఇందుకు గాను 2 లక్షల రూపాయలను జీఎం డిమాండ్ చేశారు. బాధితుడు న్యాయం కోసం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటూ ఉండగా జీఎంను రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాన్నేమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దగ్గర రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలం నుంచి తిరుగుతున్నాడు. ఆయనకేమో దాదాపు ఒక 2.5 లక్షలేమో లంచం కింద అడగడం, మొత్తం 2 లక్షలకేమో ఒప్పుకోవడం, ఇదంతా జరిగిందన్నమాట. ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చేస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పీ శ్రీహరి నేను, తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత సతీష్ గారు, మా టీం అంతా కలిపి డ్రాప్ చేశాము. కూడా ఆ 2 లక్షల రూపీస్ కూడా డిక్కీలు సీజ్ చేశామండి. మీడియేట్స్గా కూడా గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారండి, వారి సమక్షంలో ఇదంతా జరిగింది.